పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా గ్రామస్తులంతా కలిసి ఒకే ప్యానెల్ తో నామినేషన్లు దాఖలు చేసి పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఎంగలం మరియమ్మను సర్పంచ్ గా ఎన్నుకున్నారు. గ్రామస్తులంతా ఏకమై పంచాయతీ వర్గాన్ని పంచాయతీ పాలకవర్గాన్ని ఎంపిక చేసుకోవడం పట్ల ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ సంతోషం వ్యక్తం చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైన మరియమ్మను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకున్నామని తెలిపారు. పుణ్యపురం గ్రామం. నా పేరు గద్దె శ్రీనివాసరావు. మా గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకున్నాం. గ్రామ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కలిసి దీనికోసం కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ పదవి ఇచ్చాం, తెలుగుదేశం పార్టీకి ఒక సర్పంచ్ పదవి ఇచ్చాం. అందరం కలిసి అభివృద్ధి చేసుకోవడం. ఎమ్మెల్యే గారు మా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు తీసుకున్నారు. ప్లస్ మళ్ళీ గ్రామానికి నిధులు సమకూర్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా అభివృద్ధి చేస్తాయి అని మాట ఇచ్చారు. దానివల్ల ఆయన గారితో గౌరవంతో మేము ఏకగ్రీవం చేసుకున్నాం. మాకు అంతా సంతోషంగా ఉంది. గ్రామానికి ఏకగ్రీవం చేసుకున్నందుకు గవర్నమెంట్ తరఫున 10 లక్షల రూపాయలు వస్తాయి. వాటిని కూడా నిధులతో కూడా గ్రామ అభివృద్ధి చేసుకుంటాం. మాకు చాలా సంతోషంగా ఉంది. వైస్ ప్రెసిడెంట్గా టీడీపీకి వార్డు నెంబర్ 3 వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్కి గ్రామ ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది అందరూ మంచిగా సహకరించారు. ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన మీద ఎంతో ఆశతోని ఊరు కూడా మళ్ళీ చేసిండు పని. 100 ఇళ్ళు ఇచ్చిండు. 100 కోట్లు పెట్టి కాలువను కూడా డ్రైనేజీ చేసి 100 కోట్లు కాలువ సీతారామ ప్రాజెక్టు గోదావరి జలాలని మళ్ళీ ఇచ్చినందుకు దాన్ని కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నమ్మకాలతోనే ఆయన గారు మన మీద అభిమానంతో అన్ని పార్టీ నాయకులు ఏకగ్రంగా నిర్ణయించుకున్నారు. ఇంకా ఎన్నో 2, 3, 4, 5 రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు కూడా చేయాలని ఆశతోని ఉన్నారు జనం. ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చిన మన క్యాంప్ ఆఫీస్కి పోతే అందరినీ సన్మానించి అందరికీ గౌరవప్రదంగా ఆయన గారు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ముందు కూడా ఈ సర్పంచ్ ఎంగళ మరియమ్మ గారి భర్త కూడా